ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమి పోటీ చేశారు. ఊహించని విధంగా, అంచనాలకు అందని విధంగా ఫలితాలు తల్లకిందులయ్యాయి. వైఎస్ఆర్సీపీ ఎక్కడికో ఆలోచించింది, భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తారండి. ఇప్పుడు భారతదేశం నిజంగానే ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. కూటమి 164 సీట్లతో బంపర్ మెజార్టీతో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, చిత్తూరు జిల్లాలో కీలకమైన నాయకుడు. చంద్రబాబు గారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు తిరుపతి యూనివర్సిటీలో క్లాస్మేట్స్. ఆ రోజు నుండి చంద్రబాబు గారికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి మధ్య హోరాహోరీ స్టూడెంట్స్ ఎన్నికలప్పుడు నుంచి కూడా పోటీ తత్వం ఇద్దరి మధ్య వేరే వేరే గ్రూపులు కట్టి పోటీ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయాల్లో విద్యార్థి దశలో పోటీకి ఇద్దరి మధ్య పోటీ నడుస్తుంది స్ట్రాంగ్గా. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. పొంగనూరు, చిత్తూరు జిల్లా పొంగనూరు నుండి మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు విజయం సాధించారు ఎమ్మెల్యేగా. ఇప్పుడు పొంగనూరు నియోజకవర్గానికి వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ప్రతిఘటించే విధంగా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు పొంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొందంటున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. అదే కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా కుప్పం వెళ్తుంటే కుప్పానికి వెళ్ళనీయకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని రచ్చగొట్టి రకరకాలుగా గొడవలు చేసిన సందర్భాలు గతంలో చూసాం మనం. ఇప్పుడు అదే రివర్స్ గేర్. ఇప్పుడు అదే సమస్య, అదే పరిస్థితి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి వచ్చినట్టు తెలుస్తుంది. మరి పొంగనూరులో టీడీపీ ఎటు చూసిన టీడీపీ జెండాలు, కార్యకర్తలు నినాదాలు హోరెత్తున్నారు. పొంగనూరు ఎమ్మెల్యే ఆ ఊర్లోకి అడుగు పెట్టనీయకుండా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గో బ్యాక్ అంటూ మరి కార్యకర్తలు కూడా నినదించే పరిస్థితి కనిపిస్తుంది. మరి పోలీసులు మోహరించారు. టెన్షన్ వాతావరణం నెలకొంది, ఉత్కంఠత నెలకొంది. ఏం జరిగిద్దో తెలియదు. ఎమ్మెల్యే ఆ ఊరు వస్తే మరి ఎమ్మెల్యే పైన దాడి చేస్తారా, లేకపోతే ఎమ్మెల్యే అనుచర వర్గం మరి ఏ విధంగా ప్రతిఘటిస్తుంది. అంతే స్థాయిలో టీడీపీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, అధికారం ఉంది, కాన్స్టిట్యున్సీలో పార్టీ ఉంది. పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి టీడీపీ క్యాడర్లో ఒక ధైర్యం ఉంది. ప్రస్తుతం మరి పొంగనూరులో అయితే గందరగోళమైన పరిస్థితి కొనసాగుతుంది. మరి దీన్ని బట్టి పొంగనూరు నుండి గెలిచిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మన పొంగనూరు కాన్స్టిట్యున్సీకి హెడ్ క్వార్టర్కి వెళతారా? ఈ ఉద్రిక్త వాతావరణ పరిస్థితి చూసి వెనక తగ్గుతారా? లేదంటే ప్రభుత్వమే ఎమ్మెల్యేని ప్రస్తుతానికి అక్కడ గందరగోళం ఉంది, టెన్షన్ వాతావరణం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని వెళ్ళనీయకుండా ప్రస్తుతానికి 2 రోజులు వాయిదా వేసి తర్వాత చల్లబడిన తర్వాత వెళ్ళే అవకాశం ప్రభుత్వం కానీ పోలీసులు కానీ కల్పిస్తారా అనేది సందిగ్ధంలో ఉంది. ప్రస్తుతానికి అక్కడైతే పొంగనూరులో గందరగోళం ఉంది. మరి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కొంచెం బాగితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.